హాయ్, వెల్కమ్ టు యూఎస్ తెలుగు. నేను మీ కళ్యాణ్. ఈ వీడియోలో మనం ఫిగ్మాలో ప్రోటోటైప్ రిలేటెడ్గా వీడియోస్ ఎలా యూజ్ చేయాలి. ఫస్ట్ వీడియోస్ మనము దాంట్లో అప్డేట్ చేయాలనుకుంటే పక్కగా మనకి ప్రొఫెషనల్ ప్లాన్ అనేది కావాలి, ప్రొఫెషనల్ ప్లాన్. కానీ ఇది వచ్చేసి పెయిడ్ వర్షన్. కానీ మనం వచ్చేసి దీంట్లో మనం ఫ్రీగా ఎలా చేయొచ్చు అంటే ఫ్రీగా మనం క్రాక్ చేయొచ్చు. అది అలానే చూపిస్తాను. కానీ వీడియోస్లో ఏవే ఫార్మేట్ సపోర్ట్ అవుతాయంటే MP4 అండ్ MOV ఫార్మేట్ అండ్ WebM ఫార్మేట్. కానీ రీసెంట్గా ఈ ఫార్మేట్స్ ఒకటే సపోర్ట్ అవుద్ది. అందరూ 99% MP4 వాడతారు. దాని గురించి ఫార్మేట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఫిగ్మాలో దీనికి పర్టికులర్గా సైజ్ అనేది సపోర్ట్ అవుద్ది. సో దీంట్లో అప్ టు 100 MB సైజ్ సపోర్ట్ అవుద్ది. ఇది ప్రజెంట్ మొన్నటి దాకా 30 MB సపోర్ట్ అయ్యేది. ఇప్పుడు ప్రజెంట్ 100 MB అప్డేట్ చేశారు. ఓకే, సో ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా మన ఫిగ్మాలో అది డెస్క్టాప్ వర్షన్ కానీ మొబైల్ వర్షన్ కానీ ఎనీథింగ్ ఏ వర్షన్ అయినా పర్లేదు, దాంట్లో వీడియోస్ ఎలా ప్రివ్యూ చేయాలి. నార్మల్గా సరే ఎగ్జాంపుల్ నేను ఫిగ్మా ఓపెన్ చేసేసి కాన్వాస్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు సంథింగ్ ఏదో ఫ్రేము, ఇది మొబైల్ అనుకోండి, డెస్క్టాప్ అనుకోండి, ట్యాబ్ అనుకోండి, మీ ఇష్టం ఏదైనా అనుకోండి. సో బేసిక్గా నేను డెస్క్టాప్ ఓపెన్ చేశాను. ఇక్కడ వీడియో పెట్టాలనుకోండి, ఇక్కడ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను వీడియో. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తాను. సమ్టైమ్స్ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, సమ్టైమ్స్ ఇక్కడ వీడియోస్ కూడా ప్లే అవుతాయి ఆటోమేటిక్గా. అలా కాకపోతే ఎక్కడ కిందకు వచ్చినా కూడా అక్కడ ప్లే అవుతూ ఉంటాయి కదా వీడియోస్. జస్ట్ ఇమాజిన్. సో ఈ ఫ్లిప్కార్ట్ డెస్క్టాప్లో ఇక్కడ వీడియో ప్లే అవ్వద్ది అనుకోండి. ఇప్పుడు దీంట్లో ఈ వీడియో ఎలా ప్లే చేయాలి. ఇంతవరకు మనం ఇమేజెస్ కాపీ పేస్ట్ సింపుల్గా చేస్తాం. సేమ్ వీడియో కూడా కాపీ పేస్ట్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇమేజ్ ఎలా కాపీ పేస్ట్ చేయాలో చూద్దాము. మనకి తెలిసిందే కదా అన్స్ప్లాష్ ఏదైనా వీడియోస్, ఏదైనా ఒక వాల్ పేపర్ కానీ ఏదైనా తీసుకొని ఎక్కడైనా సరే సింపుల్గా కాపీ పేస్ట్, అది లోకల్ స్టోర్ లాగా ఎక్కడైనా కాపీ పేస్ట్ ఇలా సింపుల్గా చేస్తాం. అదే మనకి వీడియోస్ కావాలనుకుంటాం. ఇప్పుడు ఈ వీడియోస్ అయినా పర్లేదు, మీ లోకల్ కానీ ఏదైనా పర్లేదు. సో యాజ్ ఆఫ్ నౌ నేను వీడియోస్ బేసిక్గా శాంపుల్గా పిక్సెల్స్ వెబ్సైట్లోకి వెళ్తాను. పిక్సెల్ వెబ్సైట్లో ఏదో వీడియో తీసుకుంటాను. వీడియో సంథింగ్ కార్ కానీ ఏదైనా పెడతాను. కార్ కానీ లేకపోతే షర్ట్, ఎనీథింగ్, కార్ అయినా పర్లేదు, ఎనీథింగ్ ఇదని పర్లేదు. డౌన్లోడ్ ఇంకా డైరెక్ట్గా మనం కాపీ చేయలేము, ఎందుకంటే పాసిబుల్ లేదు. ఇది వీడియో కదా, ఇమేజెస్ అయితే కాపీ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు అది డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ వీడియో తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నాను. ఎక్కడుంది ఆ వీడియో? డౌన్లోడ్స్లో ఉన్నాయి. కాపీ చేశాను. ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేయొచ్చు, కానీ పాసిబుల్ రాదు. పేస్ట్ చేయొచ్చు, పాసిబుల్ రాదు ఇప్పుడు. ఎందుకని? మూవ్ ఫైల్ టు అప్లోడ్ వీడియో. యూ కాంట్ అప్లోడ్ వీడియోస్ ఇన్ అవర్ డ్రాఫ్ట్. టు అప్లోడ్ మూవ్ దిస్ ఫైల్ టు ఏ ప్రొఫెషనల్ టీమ్. సో మనకి ప్రొఫెషనల్ టీమ్ కావాలనుకుంటే ప్రైస్ ఎంత ఉందో తెలుసా? ప్రజెంట్ ఓపెన్ ఫిగ్మా ప్రొఫెషనల్ ప్రైసింగ్ చూడండి. ఫ్రీలో మనకి ఏంటంటే ఫ్రీలో వర్క్ అవ్వద్ది, కానీ వీడియో వర్క్ అవ్వదు. అంటే ఏమంటే అవి వర్క్ అవ్వు, కొన్ని సపోర్ట్ అవుతాయి. ఫ్రీలో ఏముంది? జస్ట్ 3 ఫిగ్మా ఫైల్స్, ఫిగ్జామ్ ఫైల్స్, అన్లిమిటెడ్ పర్సనల్స్, అన్లిమిటెడ్ కొలాబరేటర్స్, ప్లగ్ఇన్ టెంప్లేట్స్, మొబైల్, అంతే. కానీ వాళ్ళు ఏమంటున్నారు? ఇందాక ప్రొఫెషనల్ ప్లాన్ కావాలని చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ వీడియో అప్లోడ్ చేయాలని కూడా వాళ్ళు ఏమడిగారు? ప్రొఫెషనల్ టీమ్ కావాలి అని చెప్తున్నారు. సంథింగ్ ప్రొఫెషనల్ ప్లాన్ ఇదే. సో పర్ మంత్ $12 అంట. ఎంత మన ఇండియాలో అంతది పర్ మంత్ 1000 రూపీస్. సో అంత పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చిన్న బేసిక్ ట్రిక్ చెప్తాను, అది జాగ్రత్తగా వినండి. జస్ట్ సింపుల్గా మీరు ఇది సెలెక్ట్ చేశారు కదా, మూవీ ఎక్కడ ఉంది, వీడియో ఎక్కడ ఉంది, అక్కడ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ మూవీ దిస్ ఫైల్ సింపుల్గా ఇది సెలెక్ట్ చేయాలి, సరిపోద్ది. చూస్ టీమ్ ఇక్కడ మీరేం చూసుకుంటారు? ఏం చూసుకోలేరు. సో దానివల్ల యూజ్ ఏం లేదు. ఇక్కడ ఏమంటే సెలెక్ట్ చేయబాకండి. మీరేం చేస్తారంటే డైరెక్ట్గా బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు కొత్త టీమ్ క్రియేట్ చేసుకోండి. సంథింగ్ వీడియో ట్యుటోరియల్ అని టీమ్ని కన్వర్ట్ చేశాను, అప్డేట్ చేశాను. ఇక్కడ
టీంలో మహా అయితే మీ టీంలో 4 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కనుక ఉంటే మెయిల్స్ పెట్టుకోవచ్చు, లేదు పర్సనల్ అనుకుంటే స్కిప్ ఫర్ నౌ అని మీ ఇష్టం. అది ఇప్పుడు స్టార్టర్ అవసరం లేదు మనకి, ఇప్పుడు మనకి ప్రొఫెషనల్ కావాలి. సో ప్రొఫెషనల్ అప్గ్రేడ్ టు ప్రొఫెషనల్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు $180 అడుగుతున్నారు. అంటే $180 అంటే ఎంత? ఇప్పుడు $14,985. సో అంత అవసరం లేదు. సింపుల్గా మీరు ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేయబడలేదు, మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకున్నా ఏం ఇబ్బంది లేదు. కానీ ప్రొఫెషనల్ ప్లాన్ రైట్ సైడ్ ఉంది కదా, ఇక్కడ నో ఉంది డిఫాల్ట్గా, మనం ఎస్ కొట్టండి. ఎస్ కొడితే సింపుల్గా 0లో సెలెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ రివ్యూ అని కొట్టేసేయండి, అగ్రి కొట్టేసేయండి, అగ్రి కంప్లీట్ అప్గ్రేడ్. సింపుల్ అంతే. అంత డబ్బులు పెట్టాల్సిన అవసరమే లేదు మనకి. రీసెంట్గా నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, రీసెంట్గా చాలా మంది స్టూడెంట్స్ నన్ను చాలా మంది అడిగారు, అన్న ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత నేను ఇట్లాగా 10,000 కట్టాను, ఇట్లా ఫిగ్మా ప్రొఫెషనల్ ప్లాన్ ఇస్తున్నారని చెప్పి అలా చెప్తున్నారు. మనీ దేనికి వేరు చేయడం నాకు అర్థం కావట్లేదు. సరే వాళ్ళ సంగతి వదిలేసి, చాలా మంది నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం మీరు చేస్తున్నాం మైండ్గా. సో వాళ్ళ కోసం అండ్ మీకోసం కూడా దీంట్లో నేను అసైన్మెంట్ కూడా ఇస్తాను, అది కూడా చేద్దాం మనం. ఇప్పుడు ఓపెన్ చేసాను. ఇప్పుడు ఎక్కడైనా డెస్క్టాప్ వర్షన్ ఏదైనా తీసుకుంటాం. ఇక్కడ వీడియో అప్లై చేయాలనుకుంటే ఏదైనా షేప్ కన్వర్ట్ చేయండి, రెక్టాంగిల్ కానీ సర్కిల్ ఎనీథింగ్. నేను రెక్టాంగిల్ తీసుకున్నాను, తీసుకుని దీంట్లో వీడియో ప్లే చేయాలనుకున్నాను. సింపుల్గా మీరు ఇక్కడైనా అప్డేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడైనా కాపీ చేసుకొని ఇక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో మళ్ళీ అడిగింది, నో ఇష్యూ, వదిలేసేయండి. ఇక్కడైనా ట్రై చేయండి. మీరు వెళ్ళి మూవ్ దిస్ ఫైల్ అంట, మనం ఇందాక ఫైల్ అప్డేట్ చేయలేదు, మర్చిపోయాం. చూస్ టీమ్ ఏది ఇందాక మనం చేసింది, ఇది ప్రాజెక్టు వీడియో ట్యూటోరియల్ టీమ్ ప్రాజెక్ట్ మూవ్. ఇప్పటికి వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ నేను కాపీ చేస్తాను, చూడండి. కాపీ చేసుకొని లేకపోతే సెలెక్ట్ చేసుకొని మీ ఇష్టం. ఇప్పుడు నేను అప్డేట్ చేసాను, సింపుల్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ వీడియో ప్లే అవ్వాలంటే ఉంది, డైరెక్ట్గా ప్రోటోటైప్ చేయడమే. తెలిసింది కదా మనకి, ప్రోటోటైప్. ఈ ప్రోటోటైప్ కొంచెం టైం తీసుకుంటుంది. వస్తుంది కొంచెం టైం తీసుకుంటుంది అంతే. వీడియో ప్లే అవుద్ది. సో ప్రోటోటైప్ ఇలా వచ్చింది, ఈ విధంగా వచ్చింది, బాగానే ఉంది. కానీ ఇక్కడ వరకు మనకు కంప్లీట్ అయిపోయింది. వీడియో ఎలా అప్డేట్ చేయాలి, ఎలా మూవ్ అవ్వాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలి ప్రొఫెషనల్ టీమ్ ఫ్రీగా, ఇలాంటి చాలా తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు నా అసైన్మెంట్ ఏంటంటే, ఇక్కడ 2 ఫ్రేమ్స్ ఉన్నాయి. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ 2 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఈ ఫ్రేమ్ల ప్రోటోటైప్లో నా మౌస్ ఇక్కడికి రాగానే ఆ వీడియో ప్లే అవ్వాలి. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ప్లే అయింది. ఇప్పుడు డూప్లికేట్ పెట్టాం కదా, ఇప్పుడు ప్లే అయ్యింది. మనకి చూపిస్తాను. ఇప్పుడు ప్లే అయింది, కొంచెం రిఫ్రెష్ చేస్తాను, ప్లే అవుద్ది, వైట్ పెట్ట ప్లే అయింది. కానీ నాదేంటంటే ఇప్పుడు అసైన్మెంట్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా చెప్పాలి చూడండి, ఇక్కడ చూడండి, ఒక స్క్రీన్లో ఈ విధంగా ఉంటుంది. నేను మౌస్ ఓవర్ చేస్తే వీడియో ప్లే అవుతుంది. అది మీకు అసైన్మెంట్. ఓకే, అంటే ఇక్కడ ఇలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటోటైప్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇది వస్తుంది వీడియో. అలా రాకూడదు. మౌస్ మీద సెలెక్ట్ చేయగానే ఓవర్ రాగానే నా వీడియో ప్లే అవ్వాలి. ఎగ్జాంపుల్గా చెప్పాను కదా, ఈ విధంగానే ఇక్కడ ఒక ఫ్రేమ్ ఇలా ఫోర్వర్డ్ చేసాం, వీడియో ప్లే అయిందా, అలా కావాలి నాకు అసైన్మెంట్. సో అసైన్మెంట్ అలా చేసిన తర్వాత నాకు వాట్సాప్ చేయండి. ఓకే, ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను అప్డేట్ చేస్తాను. ఇది నా వాట్సాప్ నెంబర్. ఓకే, 8179540788. ఓకే, అసైన్మెంట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కానీ మెయిన్గా వీడియో ఎలా అప్డేట్ చేయాలి అంటే తెలుసుకున్నాం. ఓకే, జస్ట్ ఆల్ టుడే మై ఎండ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే నాకు డైరెక్ట్గా కాల్ చేయండి, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.